హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కల్కి యొక్క రివ్యూ, కల్కి సినిమా అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటి రివ్యూ గురించి చెప్పబోతున్నాను. కల్కి సినిమా అనేటువంటిది చాలా చాలా సూపర్ హిట్ అని కావడం జరిగింది. సో ఈ మూవీ గురించి మనం తెలుసుకుంటే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, సో అలియా భట్ వీళ్ళందరూ కూడా, విక్రమ్ గారు. సో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ప్రపంచం యొక్క చివరి దినాలు ఏ విధంగా ఉండబోతుండవో చూపించేటువంటి మూవీ. కల్కిలో ప్రభాస్ యొక్క క్యారెక్టర్ భార్గవ్ అండ్ కల్కిగా కూడా ప్రభాసే యాక్ట్ చేయబోతున్నారు. సో ఇందులో ప్రభాస్ యొక్క భైరవ క్యారెక్టర్ అనేటువంటిది చాలా చాలా అట్రాక్టివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్గా ఉంటుంది. అయితే ప్రభాస్ ఈ సినిమాలో 20 నిమిషాల తర్వాత సినిమాలో మనకు కనిపిస్తాడు. సో మొత్తానికి ఓవరాల్గా వచ్చేసి కల్కి సినిమా అనేటువంటిది సూపర్ డూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. సో రాజమౌళితో వచ్చినటువంటి బాహుబలి యొక్క రివ్యూ కంటే కల్కి మూవీకి వచ్చినటువంటి రివ్యూస్ చాలా ప్లస్ పాయింట్. అంటే ఇది అమెరికాలో వచ్చినటువంటి రివ్యూ అనేటువంటిది 4 స్టార్గా మనకు ఉంటుంది. అంటే ఈ కల్కి మూవీ అనేటువంటిది సూపర్ డూపర్ హిట్గా మనకు తెలుస్తుంది. సో కల్కి మూవీ అనేటువంటిది ఏ రేంజ్లో మనకు కలెక్షన్స్ రాబట్టబోతుందో ముందు రోజుల్లో మనకు తెలుస్తుంది. సో ఇది కల్కి అండ్ ప్రభాస్ యొక్క ఫ్యాన్స్కి ఒక పండగలా మనం చెప్పుకోవచ్చు. మరొకసారి కల్కి మూవీకి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసి ఈ సినిమా అనేటువంటిది చాలా చాలా గ్రాఫిక్స్తో తీసినటువంటి సినిమా. సో ఈ సినిమాను ఎంతో ఎంజాయ్మెంట్గా చూస్తారు. ప్రతి సీను కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే ఫస్ట్ హాఫ్లో మాత్రం ఏ సీను కూడా మనకు పర్ఫెక్ట్గా అర్థం కాదు. ఎందుకు అంటే సెకండ్ హాఫ్ అన్నిటికీ కూడా అది ఎక్స్ప్లెనేషన్ రూపంలో ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో కొంచెం అందరూ కూడా ఇబ్బంది పడే, కానీ సినిమా మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి అందరికీ కూడా గుడ్ న్యూస్, కల్కి మూవీ అనేటువంటిది సూపర్ డూపర్ హిట్. ఆల్ ద బెస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్. ధర్మముఖే పాటరా మాధవా రాముగా మరచితివేమో మాటని ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా రిక్వెస్ట్, ప్రభాస్ సంబంధించి ప్రభాస్ మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ ఇది కూడా ఓడిపోయింది.